రాష్ట్ర వ్యాప్తంగా పురపోరు ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ నాయకులు, మంత్రులు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. స్థానికంగా ఉన్న పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. నిర్మల్లో మాజీ మంత్రి ఇందకరణ్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అభ్యర్థిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోటనారాయణపురం, చిన్న వెంకటగిరి, పెద్ద వెంకటగిరి, గుర్రాలపాడులో ప్రచారం చేశారు. ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందే విధంగా ఇందిరమ్మ రాజ్యం ఉందని, కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించి అభివృద్ధిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని పలు వార్డుల్లో పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. హుస్నాబాద్ పట్టణంలోని ఆరేపల్లికి చెందిన శ్మశాన వాటిక పనులు 100 రోజులలో ప్రారంభించలేకపోతే వచ్చే ఎన్నికలలో ఓటు అడగబోమన్నారు. అర్హత ఉంటే రేషన్ కార్డు తీసుకోవాలనేటువంటి హక్కు ఉంది. ఎక్కడైనా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. 10 ఏళ్లు బియ్యం తీసుకుంటే తినడానికి కూడా పనికి రాకపోతుండే. ఇవాళ సన్న బియ్యం మనం ఇంట్లో తినడానికి అవకాశం ఉండే విధంగా ఉంది. అంతేకాదు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. 20 వార్డుల్లో మీరు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించి ఈ హుస్నాబాద్ అంటే చుట్టుపక్కల నగరాల కంటే పెద్దగా ఎదిగేటట్టుగా మరి ఈ యొక్క ఆశీర్వచనం పనిచేయాలని కోరుతూ మీ అందరికి మరొక్కసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.